హలో బడీస్, మా ఇంట్లో మేము మా ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. శనివారం ఏకాదశి మాఘమాసం చాలా మంచిదన్నమాట. ఇంకా ముందు రోజు రాత్రి ముగ్గులన్నీ పెట్టుకొని గుమ్మాలకి బంతిపూలు డెకరేషన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగే లేచి సత్యనారాయణ మూర్తి ప్రసాదం ఇంకా పరమాన్నం కూడా చేసి రెడీ పెట్టుకొని నైవేద్యంతో అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దేవుడి దగ్గర అలంకరణ అయితే స్టార్ట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో కానీ మనం సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఫస్ట్ ఉండాల్సింది అరటి చెట్లు. మనం ఏ పూజ చేసుకున్నా కూడా అరటి చెట్లు చాలా ఇంపార్టెంట్. అందులోని సత్యనారాయణ మూర్తికి అరటి చెట్లు అంటే చాలా ఇష్టం అని మా అత్తయ్య కూడా చెప్పారు. సో ఇంకా మాకు ఇంటి దగ్గరే దొరికాయి. సో అవి కూడా పెట్టుకొని పూజకు అంతా రెడీ అయి చేసి పెట్టేసుకున్నాము. మా అమ్మాయిని కూడా రెడీ చేసి పెట్టి పంతులు గారు వచ్చే లోపల అది కూడా రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చుని అంతా రెడీ చేసిందనమాట. ఇంకా మేము మా అత్తయ్య మావయ్యలు అందరం కలిసి పూజ చేసుకున్నాము. పంతులు గారు వచ్చే లోపల అంతా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాము. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ పిల్లల్ని కూడా వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం పెట్టడం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక డివోషనల్ వైబ్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారనమాట. సో నేను మోస్ట్లీ మా అమ్మాయికి నేను ఎక్కువ అలవాటు చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడి అనుగ్రహం లేనిది ఏది జరగదంటారు కదా. సో ఫస్ట్ అందుకే వినాయకుడి పూజ చేస్తాము. అండ్ మాకు ఆ అనుగ్రహం ఉండి ఈ పూజ చాలా బాగా అయితే జరిగిందనమాట. సో మా ఎదురుగానే కూర్చుంది మా బుడ్డమ్మ. అది కూడా కూర్చొని వచ్చేస్తా అంది. కానీ కూర్చుని అన్నీ లాగేస్తుందేమో అని భయం వేసి కూర్చోపెట్టలేదు, కానీ బాగానే కూర్చుంది. సో దానికి కూడా గంట ఇచ్చేస్తే కొట్టేస్తుంది. చూడండి ఇంచక్క మా పూజ బాగా జరిగింది. ఏ ఆటంకం లేకుండా అన్నీ సవ్యంగా జరిగాయి అన్నమాట. మా బుడ్డమ్మకు కూడా ఇలాంటి ఒక మంచి ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్స్ జరుగుతుంటే దానికి కూడా చాలా ఇష్టం, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో మెయిన్ మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అన్ని దేవతలను ఇంట్లో ఆహ్వానిస్తారు. ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఈ వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము. అనుకోలేదు బాగా అయ్యింది. ఈ లోపల పూజ అయ్యిందో లేదో అనుకున్నాము. మా ఇంట్లో మా గ్రామదేవత ఇంట్లోకి అయితే వచ్చారనమాట, ధనకాసుల అమ్మవారు. సో అది చాలా బాగా అనిపించింది. మనం పూజ చేసుకున్నప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటివి మనకి ఒక గుడ్ సైన్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మేమైతే అలానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. పూజ బాగా అయ్యింది, మా అమ్మవారి ఇంటికి వచ్చారు అని చెప్పి నైవేద్యం ఇచ్చి తాంబూలం ఇచ్చి పంపించాము అమ్మవారిని. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా దంపతులు ఇద్దరం దేవుడి దగ్గర కూర్చొని ప్రసాదం అయితే స్వీకరించాము. ఇంకా ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళకు కూడా విందు పెట్టి వాళ్ళని కూడా సంతోషంగా పంపించాం. మనం పేరెంట్ వాళ్ళని ఎంత సంతోషంగా